తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కాక 10 సంవత్సరాలు సంసారం చేసిండు తెలంగాణలో. ఏం మాట్లాడాడు కేసీఆర్ కాక? రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నేను కట్టిన, ఇంజనీరింగ్ ప్లానింగ్ నాదే అని చెప్పేసి గప్పలు కొట్టిన కేసీఆర్ ఇవాళ చూడు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఏం పనికి రాకుండా అయిపోయింది. ఆ మాటని ఎందుకంటున్నా అంటే, నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాకు గింత కూడా పనికి రాలే. నిన్న మొన్న కొట్టిన వానలకు మాత్రమే మా వాగులో నీళ్ళు వచ్చినాయి. నువ్వు ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్నావు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి పనికి వచ్చింది? కేసీఆర్ నీకు పనికి వచ్చింది, నీ కొడుకు కేటీఆర్కి పనికి వచ్చింది, నీ అల్లుడు హరీష్కి పనికి వచ్చింది తప్ప మా తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి పనికి రాలే. అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీళ్లు నువ్వే దొబ్బకపోతున్నావు, ఇటు సిద్దిపేట రంగనాయకుల సాగర్ నీళ్లు కూడా నువ్వే దొబ్బకపోతున్నావు. ఎవరికయ్యా పనికి వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన స్టీల్ అట 100 ఈపిల్ టవర్లతో సమానమట. ఏమక్క కట్టించుకోకపోయినా 100 ఈపిల్ టవర్లు మా తెలంగాణ ప్రజల సొమ్ము. నువ్వు కట్టించిన అంటున్నావు కదా, ఈ 100 ఈపిల్ టవర్లు కట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. ఈ 100 ఈపిల్ టవర్ సలాకంతా మా తెలంగాణ ప్రజల సొమ్ము. ఏం మాట్లాడతారు మీరు? తెలంగాణను సర్వనాశనం చేసి మీకు బుద్ధులు లేకుండా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇవాళ మీ అయ్య కేసీఆర్ ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తున్నాయనంటే అవి మా తెలంగాణ ప్రజల సొమ్ము, మా తెలంగాణ ప్రజల నీళ్ళు అవి. ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము అని అంటే ఇవాళ మీ బాపుకు కదా నీళ్ళు అయితే ఏ విధంగా వస్తున్నాయి తెలుసు కదా. 100 బాహుబలి మోటార్లు అంటారు, బాహుబలి మోటార్లు అంటారు. ఈ బాహుబలి మోటార్లకు కరెంట్ ఎట్లా సప్లై అవుతుంది? వాటి కరెంటు బిల్లు ఎవరు కడతారు అనుకుంటున్నావు? మేము మా తెలంగాణ ప్రజలు కడతారు. మీరు ఇవాళ సంతోషంగా ఫామ్ హౌస్లో కూర్చొని మొత్తం మీద కాలు మీద కాలేసుకొని మందు తాగుడు తప్ప మీ దగ్గర ఏమన్నా ఉన్నదా? తెలంగాణను సర్వనాశనం చేసి మీరు ఇంకా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారు. కాళేశ్వరం అన్న నీళ్లు మా చేర్యాల మండలానికి కానీ మా దుల్మిట మండలానికి కానీ ఎవ్వరికి బనికిరావు. ఇక్కడ ఈ 2 మండలాలకు బనికిరావు మీ కాళేశ్వరం అన్న నీళ్లు. మాకు వానలు పడితేనే డ్యాముల నుండి ఇట్లా పొంగి పొరులుతాయి. ఎవరికైనా బనికొచ్చింది ఈ కాళేశ్వరం అన్న నీళ్లు కేసీఆర్కి మాత్రమే బనికొచ్చినాయి. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు సంసారం చేసిందో అప్పుడు ఈ జనగామల ముత్తిరెడ్డి అన్నట్టు ఆయనే ఇక్కడ సంసారం చేసిండు. సంసారం చేసి ఏం చేసిండనంటే భూ కబ్జాలకు మాత్రమే పాల్పడ్డాడు తప్ప ఏం చేయలే. ఎలక్షన్ల ముంగట గప్పలు కొట్టి మాకు డ్యామ్ శాంక్షన్ అయింది, అది కాజ్వే శాంక్షన్ అయింది, ఇట్లా రోడ్ ఎత్తామని చెప్పేసి అని అటు చూపి, ఇట్లా రోడ్ ఎత్తామని చెప్పేసి అని 100 మందితో వచ్చి ఇటు చూపి, 100 మందితో వచ్చి ఇగో ఇటు చూపి, ఇగో టెంట్ వేసి మందులు బిందులు సిందులు వేసి పాలాభిషేకం చేసారు కేసీఆర్కు. మరి ఇక్కడ ఏవి నిధులు ఎవరు దింపుకోపోయిండు? నిధులు శాంక్షన్ అయ్యని చెప్పేసి అని మా తెలంగాణ ప్రజలను మా జనగామ ప్రజలను నమ్మించి మళ్ళా పల్లారాజేశ్వర రెడ్డి ఇక్కడ గెలిచిండు. చెప్పుర్రి తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన కుట్ర అనేది గిజోంటి ఏదో కుక్క కదా బిస్కెట్ ఇట్లా చూపించినట్టు చూపించి మా తెలంగాణ ప్రజలను మోసం చేసి 10 సంవత్సరాలు లక్షల కోట్లు దుబ్బుకుపోయి ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చొని మంచిగా నిమ్మలంగా కూర్చున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం కష్టపడతారు. మరి రైతులు పొలాల కాడికి పోవాలంటే ఎట్లా పోతారు? ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు తిరిగి రావాలి. కనీసం ఒక ఎకరం దున్నాలంటే ఒక ట్రాక్టర్ అయినే దాని కిరాయి కాలి కిరాయే 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు అడుగుతున్నట ఆడికి పోవాలంటే. ఇవాళ మీ ఫామ్ హౌస్లోకి నీళ్ళు వచ్చినాయి, మీరు మంచిగా బతుకుతారు. మా తెలంగాణ ప్రజలు ఎట్లా బతకాలి? కేసీఆర్ నువ్వు చేసింది మొత్తం నియంత పాలన, దూర పాలన, తెలంగాణను సర్వనాశనం చేసినావు కేసీఆర్.